ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 120 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంట. 120 కోట్ల రూపాయల అవినీతి ఏడ జరిగింది అంటే పల్లె ప్రగతి అనే ప్రోగ్రాంలు ఉండే కదా ఆ మధ్యలో వచ్చేది. ఆ పల్లె ప్రగతిలల్లా 120 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంట. ఇది నేను చెప్పే ముచ్చట కాదు, కానీ స్వయాన కల్వకుంట్ల కవితమ్మకు సంబంధించిన గుంపు ఉంటుంది కదా, ఆ గుంపులు రిలీజ్ చేసిన ముచ్చట గిది. మరి ఎవరు చేసిరి 120 కోట్ల రూపాయల అవినీతి అంటే సంతోష్ రావు చేసిండట. ఆయన సోపదే ఈమెకు, ఈమె ఆయన అంతా ఒకటే, కానీ ఇవాళ ఈమె చెప్తున్న ముచ్చట ఏంటంటే 120 కోట్ల రూపాయల అవినీతి చేసిండట. అందుకోసమనే సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది, ఎక్కువసేపు చెప్పను, ఈయన ప్రయత్నం చేయరు. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలగనేరవు. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలగనేరవు. కూరిమి అంటే సోపతి. సోపతి చేసినన్ని రోజులు లంగా దొంగ పనులు ఎన్ని చేసినా కానీ అన్నీ కప్పెడతాం, బయటికి ఒక్కటి కూడా రాదు. అవునా కాదా? మరియు కూరిమి విరసంబైనను ఒకవేళ సోపతే గనక చెడిపోయిందనుకో, నేరములే తోచుచుండు నిక్కము సుమతి. సోపతి ఎప్పుడైతే ఖరాబ్ అవుతుందో లంగా దొంగ పనులు గతంలో చేసిన అన్నీ బయటకు వస్తాయి. సుమతి శతకంలో ఎన్ని ఏళ్ల కింద రాసిన ముచ్చటో, 100 ఏళ్ల కింద రాసిన ముచ్చట, ఎన్నడుకున్న పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం. కల్వకుంట్ల కవితమ్మ ఇయ్యాల 120 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, 120 కోట్ల అవినీతి జరిగిందని ఇవాళ బయటకు వస్తుంది పల్లె ప్రగతిలా. అలానంట ట్రాక్టర్లు ఇప్పిస్తారు, ట్రాక్టర్లు గట్టిగా ఇప్పిస్తారు కదా, ట్రాక్టర్లు ఇప్పించే కాడ అయితేంది, లేకపోతే ఆ చెట్లు పెంచే కాడ అయితేంది, నీళ్ళు కొట్టే కాడ అయితేంది, ఆడం గీయడం కలిసి 120 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. జరుగుతుందని తెలిసిన ఒక మినిస్టరు జర గట్టిగా అడిగినట్టు ఆ కాలాన ఒక మినిస్టరు జర గట్టిగా గద్దాంచాడు, అర్జెంట్ సంగతి సంతోషరావు నువ్వు లెస ఫ్రాడ్ చేస్తున్నావు, మరి ఏం సంగతి అంటే నువ్వు నోరు మూసుకోవాలి, నీ దండమని పెడతాని ఖరీదైన కారు కూడా ఇచ్చిండంట ఆయన. మరి ఆ మినిస్టర్ ఎటువంటి రోగు తప్పినోడో ఎంత లుచ్చగాడు కావచ్చు నాకైతే తెలియదు, కానీ అప్పట్లో ఉన్న మినిస్టర్ గట్టిగా అడిగితే ఆయనకి ఖరీదైన కారు చేయగానే ఆడ నోరు మూసుకున్నట. ఆ ముచ్చట ఇవాళ కవితమ్మ ఎక్స్రే చెప్తున్నా ముచ్చట. అవునా కవితక్క, నీ సోపది నాశనం అయిపోను, మీ దాంట్లో మొత్తం గిసుంటలో ఉన్న లంగా దొంగ బయటవాయిగా లేడు అంటే మీ అమ్మటే ఉన్నాడు రా కాలాన. నువ్వు బయటికి వెళ్ళి ఇంకా 2 రోజులు పూర్తి కాలేదు, అప్పుడే కోట్ల రూపాయల కుంభకోణాలను బయట పెడుతున్నావు అంటే మరి ఇన్ని రోజుల దాకా ఏం ఎక్కడికి దాచినావా అమ్మ అంటే ఆయన అందులోకెళ్ళి నీ కమిషన్ ఇచ్చిరానా? సరే ఇలా బయట పెట్టినావు సంతోషమే, కానీ మరి 10-11 ఏళ్ళు మరి ఎందుకు దాచిపెట్టినట్టు? సంతోష్ రావు లంగే ఆయింటివి, హరీష్ రావు లంగే ఆయింటివి, మెగా కృష్ణాడి లంగే ఆయింటివి, అందరిని లంగలే అంటున్నావు, కానీ ఐవన్ ఇద్దరిని మాత్రం ఇచ్చి పెడుతున్నావు ఏమెక్కర కవితమ్మ? మరి ఐవన్ ఇద్దరు మీ అయ్యని మీ అన్నని ఎందుకు ఇచ్చి పెడుతున్నావు? గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలిని ఏమన్నారంటే జగనన్న వదిలిన బాణాన్ని నేను అనేది ఆమె. ఆ బాణమే ఆయన పానం తీసే కాడికి వచ్చింది. మరి నువ్వు ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు వదిలిన బాణం కావచ్చునా నువ్వు? మరి ఎందుకంటే నువ్వు అందరి మీద గుండాలు వేస్తున్నావు, కానీ మీ అయ్యని మీ అన్నని మాత్రం ఎడ్డి పిల్లల లెక్క చూస్తున్నావు. మా అన్నకు మా అయ్యకు ఎలాంటి అవినీతిలా సోపతి లేదు. అవినీతి చేస్తున్న దాంట్లో వాళ్ళ పేర్లే ఉండయి. మా అన్న మా అయ్య నీతివంతులు సత్యవంతులు అని చెప్పుకుంటూ వస్తున్నావు. మరి మీ అన్నకు మీ అయ్యకు ఈ తెలవకుంటేనే ఈ సంతోషరావు అంటోడు 120 కోట్ల రూపాయల స్కామ్ చేయొచ్చునా ప్రజలారా? 120 కోట్ల రూపాయల స్కామ్ చేయొచ్చునా? 1 పైసా 2 పైసలు 120 కోట్ల రూపాయలు అంటే ఈ చెట్టుకున్న ఆకులు కూడా గని ఉండకుండా వచ్చి పాడాయి. ఎడపాడైతే ఈ చెట్టుకు మొత్తం ఆకులు లెక్క పెడితే పని పాడితే లెక్క పెడితే వాళ్ళు లచ్చ ఉంటాయి, గత కట్టి ఎక్కువ ఉంటాయా? అసవంటివి 120 కోట్ల రూపాయల అంట. మరి ఎవరి సొమ్మని తిన్నారు మీరంతా? దొంగలారా, లంగలారా, బయటవైగలారా, ఏడికెళ్ళి తిన్నారు ఎంత? తింటూరని ఒక మినిస్టర్ అడిగితారంట, ఆ మినిస్టర్ గారు నోరు కట్టి ఆయనకి ఖరీదైన కారు ఇప్పించిందంట. రేవంత్ రెడ్డి గారు జర్ర 4 రోజుల మటుకు కవితమ్మతోటి మంచి సోబత్ పెట్టుకోరు, నష్టం లేదు. చెల్లా పక్క పోయి కూర్చోమ్మ, ఎవరో ఏమేం చేసిరో మొత్తం చెప్పమని చెప్పురి. కవితమ్మ మొత్తం చెప్తారు, మంచి కోపమే ఉన్నది ఇప్పుడు, మంచి వేడి మీద. ఏం చెప్తుందంటే ఎవడెవడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి చేసిరో అంటే వాళ్ళ అన్న పేరు వాళ్ళ అయ్య పేరు తప్ప అందరి పేరు చెప్తాడు. జర్ర కవితమ్మతో సోబత్ చేయరు, ఎట్లా చేసి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కవితమ్మని అడిగితే మొత్తం లెక్కలని బయటకు వస్తుంది. ఏ సిబిఐ ఎక్కర్లేదు, పోలీసు వాళ్ళు ఎక్కర్లేదు, ఎవ్వరు ఎక్కర్లేదు. ఎందుకంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టుంది. ఈ దొంగల అంటే ఈమె ఒక దొంగే కదా, ఈ దొంగను పట్టుకుని నీకు అయిపోయి ఇంక ఎంక్వైరీ ఎక్కడికి పాడైపోను, ఏడికేడికి పోయినావు, ఏమేమి గుంజినావు, ఓనో నీ దగ్గర పైసలు మింగినావు మొత్తం చెప్తాటుంది ఈమె. గట్ట తలగబడ్డరు
ఒక్కొక్క దాంట్లోనే పల్లె ప్రగతిలో 120 ఇంటివి. ఇంకా అసోంటి కార్యక్రమాలు మీ అయ్యా ఎన్నో పెట్టి పాడేయండు. మరి పెట్టిన దాంట్లో ఈ 100 కోట్లు చేసుకుంటూ పోతే మరి తెలంగాణ ప్రజలు ఎన్నడూ బాగుపడతారు? ఇక తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తాన్ని సర్వనాశనం చేసి ఇవాళ పామొదల వన్నాడు మీ అయ్యా. మీ అయ్య కానీ నువ్వు కానీ మీ అన్న కానీ లేకపోతే హరీష్ రావు కానీ అప్పట్లో ఉన్న అవినీతి పరులంతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా అడ్డం పుట్టిరా? మీరు ఇటు అడగవచ్చా ప్రజలారా? మనం ఇప్పుడు ఈ ముచ్చట మాలాంటి వాళ్ళు ఛానల్ సంబంధించిన వాళ్ళు అడిగితే అంటే వీళ్ళన్నీ ఇంకో పార్టీ వాళ్ళకి తర్వాత పట్టుకొని దొక్కుతురేమో, అందుకోసమని వాళ్ళని వెనకేసుకొస్తారు, వీళ్ళని ముందర పడేస్తారు అని అంటారు. కానీ స్వయాన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆయన బిడ్డే ఆమెనే చెప్పినాక మరి ఇంకేం ఆధారాలు కావాలి రేవంత్ రెడ్డి నీకు? పట్టుకరా, సంతోష్ రావుని పట్టుకరా, హరీష్ రావుని పట్టుకరా, ఆ రావుని ఈ రావుని అన్ని రావులను పట్టుకోవచ్చు. అని లేచినాక ఎట్టెట్ట తిన్నారా మీరు సొమ్మంతా తెలంగాణ ప్రజల దాన్ని గద్దాంచి అడిగితే చెప్పరా ప్రజలారా? దయచేసి మీకు చేత కాకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేత కాకుంటే గీలు దొంగలని తేలింది అని జనాలకు ఇచ్చిపెట్టి జనాలే చెప్తారు. జనాలకు ఇచ్చిపెడితే జనాలే న్యాయం అన్యాయం ఏందని జనాలు తెలుసుకొని ఒక్కొక్క తాట తీసి రోల పాయింట్ ఉరికించి కొడతారు. అవునా కాదా ప్రజలారా? నేను చెప్పిన ముచ్చట తప్పు ఉంటే బరాబరే కామెంట్ పెట్టి ఉంటా మరిగా.